నమస్కారం. ఈరోజు ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మన రాష్ట్రానికి సంబంధించి ఒక ప్రతిష్టాత్మకమైన కృష్ణపట్నం పోర్ట్ కంటైనర్ టెర్మినల్. అది కృష్ణపట్నం పోర్ట్ అంటే మేజర్ పోర్ట్స్లో ఇండియాలో 12 పోర్ట్లు ఉంటే దాంట్లో చెన్నై, ముంబై, విశాఖపట్నం పోర్ట్స్తో పోటీపడ్డ కంటైనర్ టెర్మినల్ కృష్ణపట్నం. ఆ 12లో 3 టాపు, వాటితో పోటీపడ్డ కంటైనర్ టెర్మినల్ పోర్ట్ మూతపడిపోతుంది. లాస్ట్ వెజల్ ఈ జనవరి 24-25 తేదీకి లాస్ట్ వెజల్ వస్తుంది. దాంతో కృష్ణపట్నం పోర్ట్ కంటైనర్ టెర్మినల్ ఏదైతే ఇప్పుడు అదానీ కృష్ణపట్నం పోర్ట్ లిమిటెడ్ ఏకేపీఎల్ అని అదానీ చేతికి వచ్చిన తర్వాత ఏకేపీఎల్ గా మారిపోయింది. అంతకుముందు కేపీసీటీ, ఇప్పుడు ఏకేపీఎల్, అదానీ కృష్ణపట్నం పోర్ట్ లిమిటెడ్. దాంట్లో ఓడరేవు మూతపడిపోతుంది. ఇది ఇంతకంటే దురదృష్టం ఇంకోటి లేదు. ఇప్పుడు మనకి ఈ పోర్టుకి ఏదైతే కంటైనర్ కార్గో కమోడిటీస్ ఎక్స్పోర్ట్ వచ్చి మిడిల్ ఈస్ట్, కొలంబో, యుఎస్ఏ, షాంఘై, సింగపూర్, కృష్ణపట్నం నుంచి. ఇంపోర్ట్ వచ్చి చైనా, మలేషియా, యుఏఈ, దుబాయ్, థాయిలాండ్. మనకి ఎక్స్పోర్ట్ వచ్చి రైస్ నెల్లూరు నుంచి, చిల్లీ గుంటూరు, టొబాకో గుంటూరు, కాటన్ గుంటూరు, క్వార్జ్ నెల్లూరు, ఫిష్ నెల్లూరు, ప్రాన్స్ నెల్లూరు. ఈవెన్ ప్రాన్స్ ఈస్ట్ వెస్ట్ నెల్లూరు. ఇవి ఎక్స్పోర్ట్ మన పోర్టు ద్వారా. ఇంపోర్ట్ ఇసుజు మోటార్స్ శ్రీ సిటీ, స్కానియా మోటార్స్, ఫోర్స్ మోటార్స్ బెంగళూరు, పేపర్ రోల్స్ హైదరాబాద్, వైట్ సిమెంట్ గుంటూరు, షియా నట్స్ నెల్లూరు, సోలార్ కర్నూలు, ఎల్ఈడి లైట్స్, ఫోటో ఫ్రేమ్స్, ఫర్నిచర్ విజయవాడ. ఇది ఇంపోర్ట్. 2014-19లో దాంట్లో ఎగ్జాంపుల్ ఏంటంటే 6 లక్షల కంటైనర్స్ పర్ ఇయర్, రెవెన్యూ 9 లక్షల, టర్న్ ఓవర్ 9 లక్షల కోట్లు, స్టేట్ ట్యాక్స్ 800 నుంచి 1000 కోట్లు పర్ ఇయర్. 800 నుంచి 1000 కోట్లు సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే పన్నుల రూపేణ 1000 కోట్లు. అది వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2019-24లో 19-21 2 years మధ్య 4 లక్షల కంటైనర్స్కి పడిపోయింది. రెవెన్యూ టర్న్ ఓవర్ 5 లక్షల కోట్లకి పడిపోయింది. స్టేట్ ట్యాక్స్ సంవత్సరానికి 500 కోట్లు వస్తుండింది. 21 నుంచి 24 అది 1,00,000 కంటైనర్లకు మారిపోయింది. టర్న్ ఓవర్ 1,50,000 కోట్లకు తగ్గిపోయింది. స్టేట్ ట్యాక్స్ 150 కోట్లు వస్తుంది. ఇది ఒకటి గ్రాడ్యువల్గా తగ్గిపోవడం. ఇప్పుడు దీన్ని మార్చేసినారు. ఎక్కడికి? తమిళనాడుకి. తమిళనాడు పోర్ట్స్కి ఎవరికి ఏదైతే అదానికి అక్కడ కాటుపల్లి, ఎన్నూరులో పోర్ట్స్ ఉన్నాయో అక్కడికి మార్చేసారు. మనకి డర్టీ కార్గో మన దగ్గర ఉంటుంది. ఏంది? బూడిద, మట్టి, మశానం, ఇవన్నీ అంటే బొగ్గు దగ్గర నుంచి, యాష్ దగ్గర నుంచి, ఇక వాట్ నాట్ ఎవ్రీథింగ్ కాలుష్యపరమైన అది మాత్రం డర్టీ కార్గో ఇక్కడ ఉంటుంది. కంటైనర్ కార్గో తమిళనాడుకి వెళ్ళిపోద్ది. ఇది కేంద్ర ప్రభుత్వం అనుమతి అదానీ కంపెనీ తీసుకుంది. ఇక్కడ కంటైనర్ కార్గోని క్లోజ్ చేసి కృష్ణపట్నంలో డర్టీ కార్గోకి పరిమితం చేసి తమిళనాడులో కాటుపల్లికి, ఎన్నూరుకి ఆయన ఈ కంటైనర్ టెర్మినల్ని ఆడకు మార్చుకునేదానికి, కంటైనర్ కార్గో టెర్మినల్ని మార్చుకునేదానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
కేంద్రం ఒక్క రాష్ట్రంలో 1996లో నేను ఎమ్మెల్యే సరేపల్లి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. నాట్కో చౌదరి గారి కంపెనీ ద్వారా శంకుస్థాపన చేసి పునాదులు వేసి మొదలు పెట్టించాం. కృష్ణపట్నం పోర్ట్ వచ్చేదానికి చంద్రబాబు నాయుడు గారు కారణం. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చినారు, సివి రావు గారు నవైగా కంపెనీ టేకప్ చేసింది, బాగా పీక్ తీసుకెళ్ళింది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అదాని అంటే ఈరోజు ఇంటర్నేషనల్ లెవెల్లో రిచెస్ట్ మ్యాన్, ఆయన తీసుకున్న తర్వాత రాష్ట్రానికి సంవత్సరానికి 900 నుంచి 1000 కోట్ల ఆదాయం పోవటం ఏంటి? ఆ తర్వాత దీంట్లో ఎంతమంది 9,000 నుంచి 10,000 వరకు దీని మీద ఆధారపడుతున్నారు. 9,000 నుంచి 10,000 మంది ఉద్యోగులు ఉపాధి పోతా ఉంది. 1000 ఎకరాలు భూములు ఇచ్చి నిర్వాసితులైపోయి కనీసం సమీక్ష చేసే దిక్కు లేదు ముఖ్యమంత్రికి, ఈ ప్రభుత్వానికి. ఆ ఓటర్ రేవుల శాఖ ఏం చేస్తుంది? ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ ఐఏఎస్ ఆఫీసర్ ఏం చేస్తున్నాడు? నా పోర్ట్స్ అథారిటీ ఏం చేస్తుంది? సెంట్రల్ గవర్నమెంట్ ఎట్లా పర్మిషన్ ఇస్తుంది? మాకు అర్థం కాలే. అదానికి ఎక్కడైనా దేశంలో ఎక్కడైనా పెట్టుకుంటాడు. మా ఆంధ్రప్రదేశ్లో, మా నెల్లూరులో 1000 ఎకరాలు త్యాగం చేసి ఊర్లు గ్రామాలు షిఫ్ట్ అయిపోయేసి ఉద్యోగాలు ఉపాధి వస్తుంది అనుకుంటే ఒక్క నెట్ట నిలువున 10,000 మంది ఉద్యోగాలు తీసేసి 1000 కోట్లు సంవత్సరానికి ఆదాయం మంట కలిపేసేసి మీరు గట్టి కార్గంలో చావండి మీరు అని చెప్పేసి చెప్తే ఏమైపోతుంది? ఈ రాష్ట్రం అర్థం కావడంలా. ఎందుకు జరుగుతుంది ఇది అర్థం కావడంలా. ఇక్కడ మొత్తం ముఖ్యమంత్రికి మంత్రికి తెలియకుండా మంత్రి నియోజకవర్గంలో పోటు మేము ఎమ్మెల్యేగా బాబు గారు ముఖ్యమంత్రిగా తీసుకొచ్చాం. అక్కడ ముఖ్యమంత్రి, ఇక్కడ మంత్రి. ఈరోజు ముఖ్యమంత్రి రోల్ 0, ఈ మంత్రి రోల్ 0. అక్కడ మీ రోల్ ఏంది? 1000 మంది 10,000 మందికి ఉద్యోగాలు నోట్లో మట్టి కొట్టి అక్కడ ఈరోజు మొత్తం ఖాళీ అయిపోతున్నాయి. అపార్ట్మెంట్స్ ఖాళీ అయిపోతున్నాయి, షాపులు ఖాళీ అయిపోతున్నాయి, రెంటెడ్ హౌసెస్ ఖాళీ అయిపోతున్నాయి. అక్కడున్న కిరాణా కొట్ల దగ్గర నుంచి, హోటల్స్ దగ్గర నుంచి కలెక్షన్ పడిపోయే పరిస్థితి వచ్చింది. కేంద్రం దగ్గర పర్మిషన్ తీసుకొని అదాని సైలెంట్ గా షిఫ్ట్ చేసుకుంటుంటే కారణం ఎవరు? ముఖ్యమంత్రి, మంత్రి అరాచకాల కారణం ఏంటి? ముఖ్యమంత్రి ఏమన్నా వాళ్ళ మీద కన్నెరి చేస్తే వాళ్ళు వెళ్ళిపోయినారా? సమాధానం చెప్పండి. ఇదేం ఆషామాషి కాదు, ఇది జోక్ కాదు. జగన్మోహన్ రెడ్డి, ఇదేం తమాషాలు కాదు. ఇది నువ్వు ముఖ్యమంత్రి అయితే శాశ్వతం కాదు. వాళ్ళ ఉద్యోగాలు, ఉపాధి, ప్రభుత్వానికి ఆదాయం శాశ్వతం. మాకు కృష్ణపట్నం పోర్ట్ ఉందని అంటే ఒక గర్వకారణంగా చెప్పుకోవాల్సింది. ఈరోజు కృష్ణపట్నం పోర్ట్ వెళ్ళిపోయి డర్టీ కార్కు మిగిలి నేర్చుకోవాలా? ఇంట్లో కూర్చొని నేర్చుకోవాలా? ఎక్కడన్నా ఉందా ఇటువంటి పరిస్థితి? ఇది అన్ఫార్చునేట్ అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈరోజు ఇండియాలో మేజర్ పోర్ట్స్ 12 ఉంటే వాటిలో చెన్నై, ముంబై, విశాఖపట్నాన్ని నాన్ మేజర్ పోర్టు, కృష్ణపట్నం పోర్టు మేజర్ పోర్ట్స్ లిస్టులో లేదు. అయినా కంటైనర్ కార్గోలో వాటిలో పోటీ పడిపోయింది. ఒక వెజల్ వస్తే 2,000 నుంచి 5,000 కంటైనర్స్ వస్తాయి. 500 నుంచి 2,000 కంటైనర్స్ ఒక వెజల్లో వస్తాయి. ఇప్పుడు ఆగ్రహం ఏంటి? మీరు చెప్పేది ఈరోజు ఏదైతే ఈ బల్క్ కార్గో ఉందో దాంట్లో ఏముంది? ఉద్యోగాలు ఉండవు, ఉపాధి ఉండదు. మిషనరీ, పొక్లైనర్స్, లోడర్స్, మిషన్లు పనిచేస్తాయి తప్ప మనుషులు పనిచేయరు. మాక్సిమం మిషన్లే పనిచేస్తాయి. ఎందుకంటే బొగ్గు అన్లోడ్ చేయటం, కన్వేయర్ బెల్ట్, లోడింగ్ అన్లోడింగ్ అన్ని మిషన్లు చేస్తాయి. అటువంటి మనుషులకి ఉద్యోగాలు, ఉపాధి లేని డర్టీ కార్గో ఇక్కడ పెట్టి 10,000 మందికి ఉద్యోగాలు, ఉపాధి ఉండే కంటైనర్ కార్గోని క్లోజ్ చేస్తే మిమ్మల్ని ఏమనాలా? 1000 కోట్ల సంవత్సరానికి ఆదాయం పోయి దాన్ని ఏమన్నా? ఇంకొక మాట చెప్తున్నా. ఈరోజు ఇక్కడ దీన్ని బేస్ చేసుకొని గమేషా వచ్చింది. గమేషా అక్కడ పార్ట్స్ అన్ని తెచ్చి
ఇక్కడ సోలారు అసెంబ్లీ చేస్తారు. అటువంటిది ఈరోజు లేకుండా చేశారు. విండ్ పవర్కి సంబంధించిన ఆ పార్ట్స్ అన్నీ ఇక్కడికి తెచ్చుకుంటారు. ఇప్పుడు ముద్రా పోర్టు గుజరాత్ నుంచి తెచ్చుకోవాలా, లేకపోతే తమిళనాడు నుంచి తెచ్చుకోవాలి. కృష్ణపట్నం బేస్ చేసుకొని గమేష ఇక్కడ ఎస్టాబ్లిష్ అయ్యారు. దీనివల్ల నష్టాలు ఏంటి? ట్రాన్స్పోర్ట్ ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చుకోవాలా, డిలే ట్రాన్స్పోర్ట్, డ్యామేజ్ అన్నిటికీ కారణం అయిపోద్ది. అదొక్కటి కాదు, తర్వాత మెటీరియల్ డ్యామేజ్ అయిపోద్ది. 3F ఇండస్ట్రీస్ పామాయిల్ ఇక్కడే ఇంపోర్ట్ చేసుకుంటారు. నందా కెమికల్స్ ఇక్కడే ఇంపోర్ట్ చేసుకుంటారు. యూపీఐ పాలిమర్స్ ఇక్కడికే ఇంపోర్ట్ చేసుకుంటారు. అంటే నేను చెప్పేది మన జిల్లాలో ఉండే ఇండస్ట్రీస్ ఇక్కడ శ్రీ సిటీలో ఇసుజు మోటార్స్ దగ్గర నుంచి ఇవన్నీ మనకు సంబంధించినవి. వీళ్ళందరూ ఏం కావాలా? ఈరోజు కృష్ణపట్నం SEZలో కృష్ణపట్నం పోర్ట్ ఆధారం చేసుకుని 6,000 ఎకరాలు SEZ క్రియేట్ చేశారు. ఇంకెందుకు వస్తాయి పరిశ్రమలు? ఉండే పరిశ్రమలు గమేష దగ్గర నుంచి సిసిటీలో ఉండే దగ్గర నుంచి మొత్తం తమిళనాడు పోయేటప్పుడు కృష్ణపట్నం SEZ 6,000 ఎకరాలు ప్రభుత్వ భూములు, పేదోళ్ళ భూములు, రైతుల భూములు ఆ రోజు అనాకాని కొన్నారే, ఈరోజు ఖాళీగా పెట్టుకోవాల్సిందేగా. పరిశ్రమలు రావుగా. కంటైనర్ కార్గో వెళ్ళిపోయిన తర్వాత, కంటైనర్ ఎయిర్పోర్ట్ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా కృష్ణపట్నం SEZ 6,000 ఎకరాలు ఏం చేస్తారో చెప్పండి, తిరిగి ఇచ్చేసేయండి. పేదోళ్ళ భూములు 1,00,000 రూపాయలు లెక్కన తీసుకున్నారు, రైతుల భూములు 5 లక్షల లెక్కన తీసుకున్నారు, తిరిగి ఇచ్చేసేసేయండి. సమాధానం చెప్పండి. ఇది ఆషామాషి గారు. ప్రభుత్వం సమాధానం చెప్పాలా, రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలా. మీ చేతకాని తరమా అంటే కేంద్ర ప్రభుత్వం నీ రాష్ట్రంలో కంటైనర్ పోర్ట్ని షిఫ్ట్ చేసేస్తుంటే మీరు కంటైనర్ కార్గో ఇక్కడ ఏమీ రాదని తెలిసి ఇన్ని కోట్ల రూపాయలు, 1,000 కోట్ల రూపాయలు నష్టం వస్తుంటే, 1,000 మందికి ఉద్యోగాలు పోతుంటే మీకు తెలియకుండా ఉందా?